అండి. ఈరోజు మన గాజువాక శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో స్పష్టంగా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పడం అనేది జరిగింది. దాని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏదైతే అదాని అంబుజా సిమెంట్ కంపెనీ అన్నటువంటిది ప్రజలు ఏదైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఆయన చెప్పడం మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే నిర్వాసిత కాలనీలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వార్డులో కూడా అంబుజా కంపెనీకి సంబంధించినటువంటి పొల్యూషన్ కానీ, ఇప్పటికే గంగవరం పోర్టుకి సంబంధించినటువంటి కానీ, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి దానికి కానీ ఇవన్నీ కూడా పొల్యూషన్ బారిన పడి చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం ఉంది. అందుకని మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉద్యమాల బాట కూడా జరుగుతూ ఉంది. మరి దీనిలో భాగంగానే ఈవేళ ఎమ్మెల్యే గారు కర్నూలు పర్యటన ముగించుకొని మరి స్పష్టంగా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన స్పష్టంగా సమాధానం చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందపరిచేందుకు వారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మరి జేఏసీ తరఫున చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి మాటలు చెప్పినందుకు ప్రజలు హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.